మీద మాట్లాడితే నేను కొడతాను, నేను చంపుతాను అన్న సంస్కృతి ఎంతవరకు కరెక్టు అని అంటారు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ అన్నారు, మహిళ మీద అన్నారు, మహిళ మీద అన్నారు అంటే ఇది కరెక్టా? ఇది మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఒక మనిషిని చంపేస్తాం అనేది కరెక్టా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏమన్నా అంటే మమ్మల్ని చంపేస్తారా? వాళ్ళని చంపేయాలా? వాళ్ళని చంపేయాలనేది కరెక్ట్ అంటున్నారా? ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా కరెక్ట్ అంటున్నారా? గతంలో రోజమ్మ మంత్రిగా ఉంది, ఎమ్మెల్యేగా ఉంది. ఆ రోజమ్మ గారి మీద ఎన్ని మాట్లాడారు? రకరకాల మహిళల మీద మాట్లాడారు. ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు. సరే నేను అనేది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి. ఈ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆడ మాట్లాడుతూ ఉంటారు, ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతారంటే ఇది పాలిటిక్స్ అట్లా అయిపోయి ఉండొచ్చు. కానీ ఇది కొత్త తరం నెల్లూరు జిల్లాకి. ఖచ్చితంగా ఒక 2 రోజులు చూస్తాం మేము అందరం కూడా. అదేవిధంగా వాళ్ళ మీద కానీ ఏదైతే లీగల్గా చేయలేదో తప్పకుండా దీన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్తాం. ఫైనల్గా అల్టిమేటం ఏంటి రాజకీయాల్లో కానీ ప్రజలకు చెప్పాలి ఎట్లాంటి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే కూడా కాదు, దీంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి దీంట్లో భాగస్వామ్యం. దీంట్లో ఇంకా వెనక ఎవరెవరు ఉన్నారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈరోజు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి చెప్తాం. ఎందుకంటే కేసు కడతారా కట్టదే లీగల్ ఆస్పెక్ట్ ఒకటి చూస్తాం, తప్పకుండా లీగల్ ఇష్యూస్ ప్రకారం లీగల్గా పోతాం. రెండోది ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల్లోకే వెళ్ళి చెప్తాం అనమాట. ఎందుకంటే ఫైనల్గా ఇది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఎవరో ఏదైనా చేస్తేనే వాళ్ళ నాయకుడి మీద కేసు పెడుతున్నారు కదా గవర్నమెంట్లో. ఇప్పుడు మాచర్లు ఉంది, తెలుగుదేశం చంపుకుంటే వాళ్ళ మీద సంబంధం లేని వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి మాచర్ల మాజీ ఎమ్మెల్యే మీద వాళ్ళ తమ్ముడి మీద మర్డర్ల కేసులు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు చంపుకుంటే అట్లా ఎక్కడెక్కడో కేసులు పెడుతుంటే సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది, మేము చెప్పేది కాదు. ఇక్కడెక్కడ మేము అలిగేషన్స్ ఓకే, మాకున్న అనుమానాలు మేము అలిగేషన్స్ చేసే పనితే మీ ప్రెస్ ముఖంగానే ఆమె 4 స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఫస్ట్ మాకు సంబంధం లేదు అభిమానులు అనింది, దాన్ని ఖండిస్తున్నాననింది. తర్వాత ఏం చెప్పింది, మా మనుషులకు పోతే మేమే ఫోన్ చేసాం వెనక్కి రమ్మన్నాము అని చెప్తుంది, వాళ్ళే పగలు కొట్టుకున్నారని చెప్పింది. తర్వాత ఇంకో ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్ళిపోయాడేమో ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే మీ ఆలోచన ఏంటి? ఉన్నాడు, మీరు పోయి చంపేయండి, మోపు కింద పోద్ది, దుమ్మి కింద పోద్ది. 200 మంది పోయి ఒక మనిషిని కొట్టి చంపేస్తే అది దుమ్మి. ఏమంటారు? ఇలాగే చెప్తారు, మా అభిమానులు ఎవరో ఏముంది వాళ్ళ ఫీలింగ్ ఏదో డబ్బులు ఉన్నాయి, ఎవరో ఒకరు చేస్తే ఒక 20 కోట్లు 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు మాఫీ అయిపోతుంది. అంటే కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఏంటి? 10,000 రూపాయల కోసమే కదా ఒంగోలులో ఒక మర్డర్ జరిగింది, 50,000 రూపాయలు ఎంతో మర్డర్ జరిగింది. ₹1,00,00,000 20 కోట్లు మాది కాదు అనుకుంటే ఎట్టా? అధికారం వాళ్ళు ఉంది కాబట్టి మా మీద కేసులు పెట్టరు, వీళ్ళ మీద ఏదైనా 10 మందిని అటాచ్ చేసేసి చంపేసేయండి, 10 కోట్లు కాకపోతే 20 కోట్లు ఇస్తాం. అలాగే కనిపిస్తుంది కాన్స్పిరెన్సీ. ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లో, మేము చెప్పింది కాదు ఇదంతా, ఆమె చెప్తుంది. వెళ్ళిపోయాడేమో అంటే మీరు వేసిన స్కెచ్, మీలో ఎవరో ర్యాట్, మీలో ఏ ఎలుకో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు అనేది కదా ఆమె చెప్తుంది. ఇది క్లియర్ కదన్నా. వాళ్ళ నాయకులు స్పష్టంగా ఉన్నారు, మండల కన్వీనర్లు ఉన్నారు, డెల్టా చైర్మన్లు ఉన్నారు, అందరూ వాళ్ళ నాయకులు ఉన్నారు. ఇంతకన్నా సాక్ష్యాలు కమలాకర్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆ వీడియోస్లో కనిపిస్తున్నారు. వ్యక్తిగత విమర్శ అనేది ఆ స్పాంటేనిటీ బట్టి వస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను అన్నారు, నేను ఒకటి అనొచ్చు, అది ఎవరి దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ, మనం దీనికి మూలాలు తీసుకెళ్తే ఏముంది, అక్కడ రోడ్డు తీసుకొచ్చింది ప్రసన్న అయితే నేను తీసుకొచ్చామని చెప్పారు. కాదమ్మా మేము తీసుకొచ్చాం, అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు ఏదో కలిసి తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు, నువ్వేదన్నా ఉంటే చెయ్యి కానీ అని చెప్పారు. దానికి వెంటనే ఏం చెప్పింది, నువ్వు పర్సంటేజ్ల మంది సరే వ్యక్తిగతం అన్నారు. ప్రసన్న అప్పటికైతే అది వ్యక్తిగతమా రాజకీయమా? అది నేను అప్పడుగుతా, నేను 2 లక్షలు అడుగుతాను, 5 లక్షలు అడుగుతాను, 10 లక్షలు అడుగుతాను, 100 రూపాయలు అడుగుతాను, అది నా వ్యక్తిగతం. అది ఎక్కడైనా రాజకీయానికి కానీ ప్రజలకు సంబంధించింది ఉందే. దాన్ని ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది ఎవరు చేసింది? ఎవరు ప్రొవోకేట్ చేశారు? వాళ్ళు చేశారు ప్రొవోకేట్. రెండోది ఒకసారి పోయి ఇళ్ల పట్టాల్లో దోపిడీ అని రకరకాలని ఎవరు ఒక సంవత్సరం రోజులుగా ప్రసన్నని ప్రొవోకేట్ చేసింది. మీరు వీడియోస్ తీయండి, ఎన్నిసార్లు ప్రసన్న మాట్లాడాడు 1 ఇయర్లో. ఆమె ఎన్నిసార్లు సంబంధం లేని విషయాలలో మీకు మ్యాండేట్ ఇచ్చారు, 40,000 పైచీలకు ఓట్లు ఇచ్చారు, మంచి చెయ్యి. మైపాడ్ రోడ్ ఆయన తెచ్చాడు, నేను చేశానని చెప్పింది. ఇట్లా ఆయన తెచ్చి కాజువే ప్రసన్న కార్యక్రమంలో తీసుకొచ్చాడు, మేము తీసుకొచ్చి మీరు ఆయన తీసుకొచ్చి చెప్పుకుంటున్నప్పుడు
సరే ఆయన మీ వీక్నెస్లు ఏదన్నా ఉన్నాయో నన్ను వ్యక్తిగతంగా ఒకటి నేను అప్పులు చేసుకుంటున్నాను నేను ఇది అని మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మనోభావాలు టక్కున అయినప్పుడు, ఎందుకంటే అక్కడ మహిళ ఇదే అని పక్కనే పెడితే నువ్వు శాసనసభ్యురాలు, నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య, ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో రానంత వరకు, నువ్వు రాజకీయాలకు వచ్చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగానే చూశాడు ఆయన కూడా. ఎమ్మెల్యేగా చూసినప్పుడు మేబీ ఆయనకు అనుండొచ్చు నన్ను వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు నా సంబంధించి ఏమన్నా ఆయనకి ఏమైనా ఉన్నాయని అనిపించి ఆయన మాట్లాడి ఉండుండొచ్చు. అది ఎవరికైనా ఒక్కొక్కసారి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా అంటారు పట్టుకుని ఎట్టంటే మీరేమంటారు, వాళ్ళు ఇలా తప్పులు చేశారు కదా, వాళ్ళు మాట్లాడాలని అనుకోవచ్చు కదా. దాంట్లో అట్లాంటప్పుడు జెండర్ అనేది రాదు కదా. అంటే నేను మహిళ కాబట్టి ఇప్పుడు ఆమె మాట్లాడింది, నేను అనిల్ కుమార్ యాదవ్ వాడేమన్నా అడుక్కుదంటున్నాడా, వాడు జైలుకి పోతాడు, నేను ఆమె కన్నా 2 సార్లు నేను వయసులో చిన్నోడిన కాదు, సర్లే పెద్ద ఆమె నన్ను మాట్లాడినా ఓకే నేను లైట్ తీసుకుంటాలే పర్లేదు, ఎందుకంటే దీవెనలుగా అనుకుంటా. నేను 60 సంవత్సరాలు పైబడిన ఆమె నన్ను కానీ ఒకవేళ నిజంగా వాడో గీడో రేయో తొక్కో ఏమన్నా కూడా నేను దీవెనలు కంటే పోనీలే పెద్దామని అనుకుంటా. కానీ నా వయసు చిన్నదైనా నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశా, 4 సార్లు పోటీ చేశా, మంత్రిగా చేసిన ఒక మహిళగా ఆమె సంస్కారం ఏంటి? నేనేమన్నా మాట్లాడినా డబ్బు ఉన్నోళ్ళని మాట్లాడినా, డబ్బు ఉన్నోళ్ళు అంటే తప్పే ఉంది, నేనేమన్నా డబ్బున్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళు కాదు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు అని మాట్లాడినా అది తప్ప? వాళ్ళే అనుకుంటారు కదా ప్రపంచంలో భారతదేశం అత్యంత ధనికుడు వాళ్ళు చెప్పారు, దాన్నే చెప్పాను నేను. సో దాన్ని స్పాట్ ఇది ఆమె మాట్లాడిన దానికి ఏం మాట్లాడరా? కాబట్టి దీంట్లో తప్పొప్పులు అనేది ఒక్కొక్కసారి జరుగుతాయి. దానికి తగ్గట్టు లీగల్గా కేసు పెట్టండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా మీరు ధర్నా చేయండి, మీరు ప్రజల్లో ధర్నా చెప్పుకోండి, ఇంటింటికి తీరి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని అన్నాడని చెప్పండి, మంచిదే. అంతేగాని ఇంటికి ఒకవేళ నిజంగా 200 మంది ఆ పెద్దానికి ఏమైనా జరుగుంటే, నిజంగా మీ ఇంటికి ఒక 20 మంది వస్తారన్నా, మీ ఇంట్లో మీ ఆవిడో మీ అక్కో మీ అమ్మో ఉంటుంది, షాక్కు గురవరా, టెన్షన్ పడరా? 200 మంది సమ్మిట్లతో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఈ రాజకీయానికి ఈ కుటుంబానికి జిల్లాలో ఒక చరిత్ర ఉంది, జిల్లాలో కాదు స్టేట్లో చరిత్ర ఉంది, 2 రాష్ట్రాల కంబైన్ చరిత్ర ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎలాగో కేసు కడతారని మాకు నమ్మకం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు తెలియజేస్తాం, చెప్తాం. సరే ఎలా పోతామా అనేది రేపు 2 రోజుల్లో చెప్తాం కదబ్బా, ఎలా ప్రజల్లోకి తెలియజేస్తాం ఏందనేది తొందరగా. లోకల్ అంటే ఇప్పుడు మా జిల్లా ఇష్యూ మా జిల్లా హ్యాండిల్ చేసుకుంటాం అబ్బా. మేము ఊరంతా లేనిది అంటే అబద్ధ ప్రచారాలు చేసుకొని డప్పు కొట్టుకొని అందరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది, మేము అందరం జిల్లాలో అందరం ఒకటయ్యాం, అందరం ఒకటే మాట్లాడుతున్నాం. వాళ్ళు తప్పు ఉంది కాబట్టి నిన్నటి నుంచి సంకలు గుద్దుకొని ఏం మాట్లాడుకుంటున్నారు, ఓయమ్మ అరుస్తున్నారు, మహిళ ఏంది, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఛానల్ కాబట్టి చేసుకుంటారు, అది దాందే ఉంది. అంతేగాని ప్రసన్న కుమార్ రెడ్డికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అందరూ మద్దతు ఉంది, అన్ని